హలో గైస్. 'గేమ్ చేంజర్' మూవీ తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ సాధించాలంటే మొత్తం ఎంత సాధించాలి? అంతేకాకుండా 'రామ్ చరణ్‌కి' ఆ మొత్తంలో సాధించేంత కెపాసిటీ ఉందా లేదా? ఇలాంటి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చాలా అంటే చాలా క్లియర్‌గా మాట్లాడుకుందాం. దానికంటే ముందు మీలో 'రామ్ చరణ్' ఫ్యాన్స్ ఉంటే మాత్రం కామెంట్ బాక్స్‌లో 'చెర్రీ' అని కామెంట్ చేశాను భయ్యా. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. గ్లోబల్ స్టార్ 'రామ్ చరణ్' నుంచి జనవరి 10వ తేదీన రాబోతున్న పాన్ ఇండియా మూవీ 'గేమ్ చేంజర్' పైన మెగా ఫ్యాన్స్ అయితే చాలా ఎక్స్‌పెక్టేషన్స్‌తో ఉన్నారు. 'ఆర్ఆర్ఆర్' లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత పాన్ ఇండియా రేంజ్‌లో 'రామ్ చరణ్' నుంచి రాబోయే చిత్రం కావడంతో ఈ మూవీ పైన అంచనాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇక శంకర్ దర్శకత్వం తెరకెక్కించిన ఈ చిత్రాన్ని 'దిల్ రాజు' అయితే భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఆయనకిది చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అని చెప్పుకోవాలి. దీంతో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ సక్సెస్ అందుకోవాల్సి ఉంటుంది. అటు డైరెక్టర్ శంకర్‌కి కూడా కెరీర్ పరంగా 'గేమ్ చేంజర్' సక్సెస్ చాలా అవసరం. ఇక 'రామ్ చరణ్' కూడా తన మార్కెట్ స్టామినా ఏంటన్నది ఈ చిత్రంగా ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇదిలా ఉంటే ఇప్పటికే ఏపీలో ఈ మూవీ యొక్క ప్రీమియర్ షోలకు అనుమతి అయితే ఇచ్చారు. అంతేకాకుండా టికెట్ ధరలు కూడా పెంచుతూ జీవో అయితే జారీ చేశారు. ఇక తెలంగాణలో కూడా టికెట్ ధర పెంచే అవకాశం అయితే ఉంది. దీనిపై ఈ 2, 3 రోజుల్లో స్పష్టత అయితే క్లియర్‌గా రానుంది. మొదటి రోజు నుంచి ఈ చిత్రం వరల్డ్ 150 కోట్ల పైగా గ్రాస్ అందుకుంటుందని భావిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో 130 కోట్ల వరకు టార్గెట్‌తో థియేటర్‌లోకి వస్తుంది. దీంతో నైజాంలో నుంచి 37 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతుందట. ఇక ఆంధ్రాలో 70 కోట్లు, అలాగే సిడెట్‌లో 20 కోట్ల మేర బిజినెస్ అయితే అయ్యింది. ఓవరాల్‌గా చూసుకుంటే 120 కోట్ల మేర ఈ చిత్రం యొక్క తెలుగు రాష్ట్రాల్లో థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. అయితే 'రామ్ చరణ్' ఇమేజ్ పరంగా చూసుకుంటే ఈ టార్గెట్ అందుకోవడం పెద్ద కష్టమేమీ కాదు అని క్లియర్‌గా తెలుస్తుంది. అది కూడా సంక్రాంతి రేసులు రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా కూడా మొదటి వారంలోనే తెలుగు రాష్ట్రాల్లో భారీ కలెక్షన్‌ని 'గేమ్ చేంజర్' అందుకోవడం అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అయితే అంటున్నారు. మరి 'రామ్ చరణ్' ఈ టార్గెట్ కలెక్షన్‌ని అందుకుని నిర్మాత 'దిల్ రాజు'కు 'గేమ్ చేంజర్'తో ఎలాంటి లాభాలు అందిస్తారో చూడాలి మరి. ఇకపోతే 'గేమ్ చేంజర్' మూవీలో కీరా అద్వానీ అలాగే అంజలి హీరోయిన్‌గా నటిస్తుండగా ఎస్‌జే సూర్య అయితే ప్రతినాయకుడిగా పాత్రలో కనిపించబోతున్నారు. సో ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్.